వెల్కమ్ టు హుజరాబాద్ సమ్మేళాక్స్ తెలంగాణ చేపల పచ్చడి పెట్టడం. ఇగో చూడండి, ఇగో ఉప్పు, కారం, ఇగో అల్లం పేస్ట్, ధనియాల పొడి అంటే మసాలా అన్నట్టు, గరం మసాలా అన్నట్టు. కారం అయితే అది నేనైతే దీనికి సరిపడా తీసుకున్నాను. వాళ్ళు కొద్దిగా కారం తక్కువ ఏమన్నారు, అయినా కూడా నేను కరెక్టే వేసాను. చూసారా, అదేం తక్కువ ఉండదు. ఆ గ్లాస్ పావు కిలో ఉంటుంది దాదాపు. ఇవైతే 3 కిలోలు, మనం 3 కిలోలు వేంపినాం కానీ ఇవి 2 కిలోలన్నర అవుతాయి. వేంపగానే ఒక ½ కేజీ పోతాయి. 2 కిలోలన్నర కరెక్ట్ అవుతాయి చేప ముక్కలు అయితే. చూసారా, నేనైతే ఇవైతే ఇక చూసారా ఎన్ని ముక్కలు. ఇవన్నీ వేంపినాక ఎలా ఉంటుందో చూడండి. ఇవన్నీ అయితే నూనెలో డీప్ ఫ్రై చేశాను. నేనైతే 3 కిలోలు తీసుకున్నా కానీ 2 కిలోలన్నర అయింది. ఇక ఇవన్నీ అయితే మీకు చూపెడుతున్నా, ఎందుకంటే ఇవి సరిపోతుంది. ఇక మనకైతే కారం బాగా తినే వాళ్ళు బాగా వేసుకుంటారు, కానీ ఏదైతే పావు కిలో మంచిగా దాని తగ్గట్టు మనకి కిలోకు 100 గ్రాములు వేసుకుంటాం కదా, నేనైతే అట్లా తీసుకున్నాను. ఇక చూసారా కారం అయితే పోస్తున్నా. ఇక చూసారా ఎలా పోస్తున్నాను. ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే కారం వేసిన, ఉప్పు వేసిన. చూసారా ఇలా అయితే ఈ పచ్చడి పెట్టడం అయితే చాలా అంటే టైం అయితే చాలా పడుతుంది. ఇక నేనైతే అన్ని దాని తగ్గట్టే వేసుకున్నాను. ఇక అది మసాలా, గరం మసాలా చూసారు కదా, గరం మసాలా, ధనియాలు కూడా అలానే వేసి వేంపి పట్టుకున్నాను అన్నట్టు. గరం మసాలాలు అన్నీ అలానే వేసాను. ఇలా వేసుకోవడం. ఇక చూసారు కదా నేను ఎంత వేస్తున్నాను అనేది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక జీలకర్ర మెంతుల పిండి టేస్ట్ అయితే పిల్లలకైతే చాలా నచ్చింది. అన్నయ్య వాళ్ళు కూడా అడిగారు కదా, చేపలు ఇచ్చిన అన్నయ్య వాళ్ళకి కూడా పంపించిన. అన్నయ్య అయితే కారం బాగద్దమ్మా పిల్లలు తింటారు అన్నాడు. అంటే నేను అలాగనే వేసాను. ఆయన కూడా 100 గ్రాములు వేసాను, కిలోకి 100 గ్రాముల చొప్పున వేసాను కారం. ఇక చూసారా ఎలా ఉందంటే చాలా అంటే కొద్దిగా కారం మేము మంచిగా స్పైసీగానే తింటాం. అన్నయ్య వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా ఒక చిన్న టీ గ్లాస్ అయితే మళ్ళీ కలిపాను, ఎందుకంటే అన్నయ్య వాళ్ళు కారం కొద్దిగా తక్కువ తింటారట. అయినా కిలోకి 100 గ్రాములు కలిపాను. ఇలా అనాలి ముక్కల్ని మనం, ఎందుకంటే ఇలా చేయితోటి కలిపితే కారం అయితే బాగా మడుతుంది. నేను స్పూన్ తోటి కలుపుతాను. ఇక చూసారా, మీకైతే నచ్చినట్టయితే ఇక నేనైతే మళ్ళీ ఇప్పుడు పోపు వేస్తా చూడండి. ఇక జీలకర్ర వేస్తున్న, ఆయిల్ పోసిన, అదే చేపలు వేంపిన నూనెల్నే, ఈ నూనెల్నే నేను ఇది జీలకర్ర వేసాను. ఇక చూసారా కొద్దిగా బగారా స్మెల్ రావడానికి బగారా ఆకు అవన్నీ ఉంటాయి కదా, ఆకు అవన్నీ ఇక చూసారా, పనస పువ్వు ఇవన్నీ అయితే వేసాను. చూసారా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఇక అల్లం పేస్ట్ అయితే అప్పుడే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లిపాయలు పొట్టు తీసి మంచిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే మంచిగా డీప్ ఫ్రై మంచిగా కావాలి, పచ్చివాసన పోయేటట్టు. మన ఇప్పుడు కళాయి కాడన అయితే మనమైతే సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఆయిల్లో పెట్టుకుంటే మొత్తం మాడిపోతుంది. మన ఏంటిది అల్లం పేస్ట్ అనేది మాడద్దు. మంచిగా సింపుల్గా మంచిగా సిమ్మలు పెట్టుకోవాలి, స్టవ్ పెట్టుకొని మంచిగా డీప్ ఫ్రై నిమ్మతంగా చేసుకోవాలి, ఎందుకంటే అల్లం మాడితే టేస్ట్ వేరైతుంది. నేనైతే నిమ్మతంగా సిమ్లో పెట్టుకున్నాను. చూసారా ఇలా గోలించుకోవాలి. గోలించుకున్నాక కొద్దిగా చల్లారాలి, వేడిది పోయొద్దు. కొద్దిగా ఇలా మంచిగా చల్లారినాక పోయాలి. మీకు ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు ఎవరికైనా కావాలంటే నా ఛానల్లో హుజరాబాద్ సమ్మేళాక్స్ ఛానల్కు వెళ్ళి అందులో నా నెంబర్ ఉంటుంది, వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్ చేయకండి. వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు ఎన్ని కిలోలు కావాలో అలా మేము రిప్లై ఇస్తాం. మీకు చేపల పచ్చడి కానీ చికెన్ పచ్చడి కావాలనుకున్న వాళ్ళు చేయండి. ఇప్పుడైతే చూసారా, ఇప్పుడు నిమ్మరసం, ఎందుకంటే ముక్క ఇప్పుడు మనం కలుపుకున్నాం అనుకో, ఇప్పుడు వేసామనుకో, ఆ నిమ్మరసం ఇలా వేస్తే మంచిగా ముక్క గట్టిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొందరు తర్వాత కలుపుతారు, నేను ఇలా కలుపుతా. టేస్ట్ అయితే నాకు ఇలా కలపడం ఇలానే చేస్తాను నేను ఎప్పుడు కానీ, అంటే ఎవరిష్టం వాళ్ళది. ఇలా కలిపితే ఇప్పుడు మనం ఉప్పు కారం మసాలాలు అన్నీ వేసాం కదా, ఈ నిమ్మరసం వేయడం వల్ల ముక్క గట్టి పడుతుంది అన్నట్టు. నూనె పోసినాక ఈ నిమ్మరసం పట్టుకోదు కదా, నూనె పట్టుకుంటుంది కదా, అందుకనే నేను నిమ్మరసం ముందుగానే వేసాను. చాలా బాగుంటుంది. ఒక 4 తీసుకున్నాను. ఇక చూసారా పోపు అయితే అయిపోయింది. ఇక ఇప్పుడు ఇట్లా ప్రాసెస్ ఉంటుంది, ఇలా చేయాలన్నట్టు ఎప్పుడు కానీ. ఇక చూసారా కలుపుతున్నాను, ఎలా చేశాను అనేది చూడండి. ఇక టేస్ట్ అయితే 2 రోజుల తర్వాత తినాలి కానీ మంచిగా ముక్కకు పడుతుంది కదా, అప్పుడు చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక చూసారా ఎలా చేస్తుంది అనేది మీరు చూస్తున్నారు కదా. ఇదంతా ఇప్పుడైతే ఇది కలవదు. 1 రోజు 2 రోజులు అయింది అనుకో, మంచిగా ముక్కకు ఉప్పు కారం మాల్ మసాలాలు అన్నీ బట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అయితే మీకు ఎవరికైనా కావాలంటే నేను చెప్పాను కదా, స్క్రీన్ పైన
నెంబర్ పెట్టాను, షార్ట్ వీడియోలోకి పోయి చూడండి. నా ఫుల్ వీడియోలో కూడా పెట్టాను అనుకో, ఫుల్ వీడియోలో పెట్టలేదు కానీ షార్ట్ వీడియోలో అయితే పెట్టాను. మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. చేపల పచ్చడి కానీ, చికెన్ పచ్చడి కానీ, టమాటా పచ్చడి ఫుల్ వీడియో పెట్టక్క అన్నారు కదా, వీలైతే ఇప్పుడు ఎందుకంటే టమాటా పచ్చడి పెడతా, అది టమాటా పచ్చడి వీడియో పెట్టక్క అని అడిగారు, పెడతాను. మా హోమ్ టూర్ కూడా చేయండి అక్క అన్నారు, హోమ్ టూర్ కూడా చేస్తా. ఎందుకంటే కొద్దిగా నాకు ఇక పనిలో పడి ఇప్పుడు స్వామి మాలేసుకున్నాడు, హోమ్ టూర్ వీడియో కూడా నెమ్మదంగా నిదానంగా తీస్తాను కొన్ని. ఎందుకంటే ఇక నేను అన్ని డబ్బాలు అవి ఇవి తీసాను కదా, అవన్నీ సదరాలి కదా, ఇంకొన్ని ఉన్నాయి, అవన్నీ సదిరినాక మీకు చూపెడతాను. ఇక మీరు హోమ్ టూర్ వీడియో అడిగింది కదా, కంపల్సరీ నేనైతే హోమ్ టూర్ వీడియో చేస్తాను. మీరైతే ఈ ఫుల్ వీడియో లెంత్ ఎక్కువైంది అక్క అలా అని కూడా అనకండి, లెంత్ కూడా తక్కువ. ఇక నేనైతే ఈ జాడీలో పెట్టుకుంటాను, ఎందుకంటే జాడీలో పెట్టుకుంటే పచ్చడి మంచిగా ఉంటుంది. ఇదే మన ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టినాం అనుకో పచ్చడి అనేది స్మెల్ వేరే వస్తుంది. నేనైతే చిన్న జాడీలో పెట్టుకుంటున్నా, ఈ జాడీలో పెట్టి రేపటి వరకు చూస్తే చాలా బాగుంటుంది. ఈ చేప ముక్కలు డీప్ ఫ్రై ఎలా చేస్తానో చూసారా, ఇలా సిమ్లో పెట్టుకొని ఇగో చేప ముక్కలు అయితే ఇలా ఫ్రై చేసుకున్నా. నేనైతే చూసారా ఆరబెట్టుకున్న ముందు ముక్కల్ని అయితే ఆరబెట్టుకొని ఈ ముక్కల్ని ఇగో చూసారా, ఇగో ఫస్ట్ అయితే చూసారా మీకు చూపెడుతున్నా లాస్ట్ లో పల్లి నూనెతోటే నేను పచ్చళ్ళు పెడతా. మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సపోర్ట్ చేయండి. వీడియో అయితే మొత్తం చూడండి. కొత్త చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బంగారు తల్లులు కానీ మా అన్నయ్యలు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. బ్రదర్స్ సిస్టర్కి అయితే మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హుజరాబాద్ సమయ ల్యాక్స్ చూసారు కదా మీరైతే. ఇక ముక్కలు అయితే చూసారా డీప్ ఫ్రై చేసినాక కూడా నేను ఎలా ఉన్నాయో చూసారా. ఇవి ఇలా ఆరబెట్టాను ముక్కల్ని అయితే చూసారా, ఇలా ఆరబెట్టుకో ఇట్లా కావాలి, పొడి పొడి ఇలా కావాలి. నేనైతే మంచిగా ఆరబెట్టుకున్నా, మంచిగా ఉప్పు పసుపు వేసి ముక్కల్ని మంచిగా చూసారా ఇలా ఆరిపోయా. ఇలా ఆరాలన్నట్టు పచ్చడికి ఎప్పుడు కానీ ఆరిపోతేనే మంచిగా ఉంటుంది. ఇక డీప్ ఫ్రై అయితే ఇలా చేశాను నేనైతే. హుజరాబాద్ సమ్మేళక్స్ మా బంగారు తెలుగు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని ఒక్క లైక్ చేయండి, మీరు లైక్ ఇచ్చేవి ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అందరికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్. మీరైతే హుజరాబాద్ సమ్మేళక్స్ మీ అందరికి తెలిసిందే కదా, మీరు అందరైతే చాలా సపోర్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు పేరు పైన మా యూట్యూబ్ ఫ్యామిలీ కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ అందరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరైతే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇక చూసారా బ్రౌన్ కలర్ అయిన ముక్కలు అయితే చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్ కావాలి ముక్కలు, అప్పుడు టేస్ట్ బాగుంటది. మనం నిదానంగా చేసుకుంటాం కానీ టైం అయితే చాలా పడుతుంది. ఓపిక ఉంటే పచ్చడి అవుతుంది. ఏదైనా కానీ మనకు ఓపిక లేనిది కాదు. నిదానంగా మీకు నచ్చేది ఉంటే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. కిలోకి అయితే 100 గ్రాములు పోసుకోవాలి కారం అయితే, ఉప్పు కూడా దాని తగ్గట్టు ఉప్పు అయితే కొద్దిగా మనం చూసుకుంటే వేసుకోవాలి. ఇగో నేనైతే ఇలా చేశాను. ఇగో డీప్ ఫ్రై చేసుడు అయితే నాకైతే 2-3 గంటలు పట్టింది ఫ్రెండ్స్. ఎందుకంటే సిమ్లో గోలియాలి కదా, 2-3 గంటలు అయితే కష్టంగా పడుతుంది. వీడియో నచ్చితే లైక్ షేర్ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు పచ్చడి ఎలా ఉన్నది అనేది చూసి కామెంట్ పెట్టండి. వీడియో ఎలా ఉన్నదని కూడా కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చూడండి. నేను నిదానంగా ఎంత మంచిగా డీప్ ఫ్రై చేస్తున్నానో మీరు చూస్తున్నారు కదా. వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వడం వల్ల ఈ లైక్ అందరికి అయితే చేపల పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియోలు ఎంత ఎక్కువైందని అక్కన అయితే అస్సలు అనకండి. వీడియో నచ్చితే లైక్ షేర్ సపోర్ట్ అయితే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా బంగారు తల్లులు అయితే కొత్తగా చూసిన వాళ్ళు ఆ సిస్టర్స్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే వీడియో లైక్ షేర్ సపోర్ట్ చేయండి. మీరు ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అందరికి షేర్ అవుతుందని నేనైతే కోరుకుంటున్నా. ఇక చూసారా ఎంతసేపు పట్టిందో, ఇవి డీప్ ఫ్రై చేయడం అయితే చాలా టైం పడుతుంది. చూసారు కదా మీరైతే, ఇవంతా ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. చూసారా ఎంత బ్రౌన్ కలర్ అయిన ముక్కలు తీసేస్తున్నా నేనైతే నూనె. మనం ఎప్పుడు కానీ పల్లి నూనెతో పచ్చడి పెట్టుకుంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. పల్లి నూనె ఏ పచ్చళ్ళైనా మనం ఆవకాయ పచ్చడి కూడా పల్లి నూనెతోటే పెట్టుకుంటాం కదా, ఏ పచ్చడి కానీ మనం పల్లి నూనెతో పెట్టుకుంటేనే చాలా టేస్ట్గా బాగుంటుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఏమేమి వేస్తున్నాయన్న అయితే మీకు మసాలాలు, జీలకర్ర మెంతుల పిండి, ఉప్పు కారం అన్ని చూపెడుతున్నా. కిలోకి 100 గ్రాములు వేసుకోవాలి. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ షేర్ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చూసారు కదా, ఇక ముక్కల్ని కూడా చూపెడుతున్నాయి కదా, మళ్ళీ లాస్ట్లో కూడా చూపెడుతుంది అనుకోకండి. బాబు ఇట్లా పెట్టాడు, ఈసారి ఒకసారి ఇలా పెడదాం అన్నాడు. ఫస్ట్ పచ్చడి పెట్టినాం, తర్వాత వేంపేది డీప్ ఫ్రై చేసేది ఇదంతా వీడియో పెట్టినాం. ఇలా పెడదాం మమ్మీ అన్నాడు. ఇలా కలుపుకోవాలి ముక్కలను. చూసారా తికమక పెట్టాడు మా బాబు ఈరోజు వీడియో. ఏమనుకోకండి ఫ్రెండ్స్, చూడండి
ఎందుకంటే ఫస్ట్ అన్ని చూసారు కదా, లాస్ట్ కి ఏం ఇప్పుడు పెట్టాడు, ముక్కలు చూపెడుతున్నాడు. బాబు ఈసారి ఇలా పెడదాం మమ్మీ, ట్రెండింగ్ ఉంటది అని చెప్పాడు బాబు. ఇక స్వామి, బాబు కాదు స్వామి, మా స్వామి. ఈ వీడియో ఎప్పటిదంటే సండే రోజుది, పోయిన సండేది. మీరు అందరైతే ఇది లేట్ అయింది కొద్దిగా ఏమనుకోకండి. మీరు వీడియోనైతే లైక్, షేర్, సపోర్ట్. అల్లం అయితే ఫ్రెష్గా నూరుకుంటేనే, అప్పుడప్పుడు నూరుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియోనైతే లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు వీడియో లైక్ అయితే ఇవ్వండి. ఇక చూసారా పచ్చడి ఎంత టేస్ట్, మళ్ళీ లాస్ట్ లో పచ్చడి కూడా పెట్టాడు బాబు. వావ్, ఇదైతే తెల్లారి కలిపే వీడియో, తెల్లారి కలుపుతున్న ఈ వీడియో, పచ్చడి కలిపేది. చూసారా మీద మంచిగా వెల్లిపాయలు కూడా మళ్ళీ ఎలా వేసాను. ఈ పచ్చడి అయితే టేస్ట్ అయితే పిల్లలకైతే చాలా నచ్చింది, అన్నయ్య వాళ్ళకి కూడా నచ్చింది, ఇంకా వేరే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకు కూడా చాలా బాగుంది అన్నారు. మీకు ఎవరికైనా కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు, నేను చేసి ఇస్తాను. హుజరాబాద్ సమ్మేలాక్స్ మీ అందరికి తెలిసిందే కదా. చూసారా గ్రేవీగా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోయే అంత టేస్ట్గా ఉంది, నోరు ఊరిపోతుంది పచ్చడి చూస్తే. ఇక చూసారా ప్యాకేజ్ కూడా చేసే వీడియో కూడా పెట్టాడు బాబు. నేను చూసారా ఇగో ముగ్గురికైతే ఇచ్చాను, ఇంకో అన్నయ్యకైతే 2 కిలోలు ఇవ్వాలి. చేప తీసుకొచ్చాడు కదా, అన్నయ్యకైతే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకా అన్నయ్యకైతే అన్నయ్య బాటిల్ తీసుకొచ్చుకుంటా అన్నాడు, పేపర్లో వద్దు అన్నాడు. ఇక చూసారా వెయిట్ మిషన్ కూడా నాకు లేదు, ఇక కొనుక్కొచ్చుకోవాలి. పక్కన వాళ్ళు అయితే తీసుకొచ్చి జోకి ఇచ్చేస్తున్నా. ఇప్పుడు మీరు ఇంకా ఆర్డర్లు పెట్టుకుంటే అది కూడా కొనుక్కుంటా. ఓకేనా, వీడియో లైక్, షేర్, సపోర్ట్, సబ్స్క్రైబ్ చేసుకుని మరొక వీడియోలో మళ్ళీ